నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందు ఒక విషయం ఏంటంటే టీడీపీ అంటేనే ఓపెన్గా చెప్తాను, కమ్మ పార్టీ అనే పేరు. మరి ఒక జైన్ ఫస్ట్ టైం మీరు ఒక్కళ్ళే ఉన్నారు టీడీపీలో, అసలు ఎలా వచ్చారు? యాక్చువల్గా మీరు టీడీపీ కమ్మ పార్టీ అనుకుంటున్నారు కదా, అన్ని కులాలు దానిలో ఉన్నాయండి. కాపులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కాపులే కదమ్మా. ఇవాళ పొత్తులు ఉన్నాయంటే కంపల్సరీగా జైన్. నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ అమ్మ. సినిమా చూసేవాళ్ళం. రామారావు సినిమా చూస్తుండగా అలా రామారావు మంచి పని చేసుకుంటూ తిరుపతి బాగా డెవలప్ చేశారు. అక్కడ నాన్ వెజ్, సిగరెటు, మందు ఇవన్నీ పైకి రానికుండా అరికట్టారు. అది మాకు చాలా బాగా నచ్చినాయి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత రామారావు గారు విజయవాడలో మహానాడు పెట్టారు. అప్పుడు మేము వెళ్ళాం. ఆయన కుటీరం చూసి చాలా ఇంప్రెస్ అయ్యాం. ఎలా ఇంప్రెస్ అయ్యామంటే ఆ కుటీరము అసలు ఎంత చల్లగా ఉందంటే, కేవలం ఏసీ లేదండి దాన్న, మామూలు నీళ్ళతో కుటీరం కట్టేసి ఆ రోజు రామారావుని కలిసాము మేము. ఆయన కాషాయ రంగు, ₹1 జీతం తీసుకుని సీఎం. చాలా గర్వంగా ఉంది మాకు. అరే ₹1 సీఎంగా తీసుకుంటున్నారంటే మాటలు కాదుగా. కావంటే కొన్ని వందల కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆల్రెడీ కోటేశ్వరుడు 100 మంది ఆ రోజు బతికించేవాడు, ఇవాళ కూడా బతికిస్తున్నారు. డబ్బు కోసం అయితే ఆయన రాలా, ఆయనకి డబ్బు అవసరం లేదు కూడా. సమాజ సేవ చేయటం కోసం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. ఆ కాన్సెప్ట్ మీద మాకు నాటుకుపోయింది. అలాగే మేము ఫస్ట్ నుంచి టీడీపీ ఉంటున్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆయన అభివృద్ధి, హైదరాబాదు ఒక చిన్న ఊరు. మేము వ్యాపారంగా మాట్లాడుతున్నా, ప్రతి సామాన్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేదండి ఆ రోజుల్లో. ప్రతి చిన్న ఐటెం హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ విజయవాడ వచ్చేవారు, విజయవాడ నుంచి మొత్తం హైదరాబాద్ వెళ్ళేది. ఈ రోజున అసలు విజయవాడని మర్చిపోయారు హైదరాబాద్ వాళ్ళు. అంతా హైదరాబాద్లో వాళ్ళ ఇంటర్నేషనల్ సిటీ వెళ్ళిపోయింది. అది ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. మా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకొక్క రకమైన, ఆయన ఎక్కడున్నారంటే భగవంతుడితో సమానం కొలుస్తాము. అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసింది మీ వ్యాపారాన్ని కూడా వృద్ధి అని అనుకోవచ్చు. అసలు వ్యాపారం బ్రహ్మాండంగా వృద్ధి అయింది, కాస్త కూస్త కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో మేము చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాం అమ్మ. మామూలుగా ప్రతి వ్యాపారస్తులు బాగున్నాడు, ప్రతి కులం బాగుంది. ఏంటంటే అంతసేపు ఆయన సృష్టిని, సంపదను ఎలా సృష్టించాలి ఆయనకి తెలుసు బాగా. మొన్న చూడండి, ఖాళీ అమరావతిని కూడా ఇవాళ 33,000 ఎకరాలు, 33,000 ఎకరాలు రైతులు ఎదురొచ్చి ఆయనకి ఇచ్చారు, రూపాయి లేకుండా. నమ్ముతారు కదా మీరు? ఎక్కడైనా రూపాయి పెట్టుబడి పెట్టాడు ఆయన? లేదు. దేనికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అంతమంది రైతులకి ఏంటంటే ఆయనకి ఇస్తే మేము బాగుంటాం, మా పిల్లలు బాగుంటారు, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేము చాలా ఇష్టపడుతున్నాం. అట్లాగా వాణిజ్య విభాగం, నేను పొలిటికల్ రావడం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పొలిటికల్గా ఇష్టమే. అంటే జైన్ అంటే వ్యాపారం మైండ్ ఉంటుంది కదా, అసలు పొలిటికల్గా మ్యాథ్స్ ఇష్టపడరు అని ఉన్నదే చెప్తున్నాను. కానీ ఎలా వచ్చారనేది అర్థం కావట్లేదు. సార్ నాకు ఇష్టమే, కాబట్టి ఏంటి ఇష్టమయ్యేసరికి డబ్బులు అయితే వదిలించుకోవడం అంటే ఖర్చులు అవుతాయి, కానీ వదిలించుకోవడం వేరే, ఖర్చు చేయడం వేరేనమ్మా. వదిలించుకోవడం అంటే ఎవరు మోసపోవటం ఇవన్నీ వేరే కాదు. ఖర్చు అంటే మనం దానికి సిద్ధపడి వస్తాం కదా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, ప్రతిదీ పార్టీ మనకి ఇవ్వదు కదా. పార్టీ ఎక్కడో ఉంటాం, మేము ఎక్కడో పార్టీ కోసమే మేము వచ్చాం. తెలుగుదేశంలోనే ఉంటున్నాం, తెలుగుదేశం కోసమే ఉన్నాం మేము. యాక్చువల్గా మేము పుట్టి పెరిగింది కూడా విజయవాడలోనే. మేము జైన్స్ అయినా కూడా 90 సంవత్సరాల క్రితం మా నాన్నగారు వచ్చేసారు. ఆయన చనిపోయి కూడా 50 సంవత్సరాలు అయింది. అలాగే పార్టీలో కొనసాగుతూ ఉన్నాము. కొనసాగుతూ నాకు కేసినేని శ్రీనివాస్ నాని గారు, నెట్టం రఘురామ్ గారు ఇద్దరు ఒకరోజు పిలిచారు. సోలంకి గారు మీకు పోస్ట్ ఇస్తాను తీసుకోండి అన్న. కానీ ఇద్దరు, నాని గారు, నెట్టం రఘురామ్ గారు ఇద్దరు పక్కన కూర్చున్నారు. అప్పుడు కేసీ నాన్నగారు టీడీపీలో ఎంపీ, ఇవాళ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇవ్వగానే నేను ఖచ్చితంగా ఈ పోస్ట్ని నిర్వహిస్తానని చెప్పేసి
ఆ రోజు నుంచి షాప్ కూడా మా పిల్లల్ని చెప్పేసి నేను ఈ పార్టీ పని మీద ఫుల్ డే తిరుగుతున్నాను. జిల్లాలో కానివ్వండి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అమ్మ.